హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ఇది చూస్తానికైతే మొత్తం హీరో హోండా బైక్ లాగానే ఉంటుంది. పెద్ద పెట్రోల్ ట్యాంక్ అయితే పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇదైతే ఎలక్ట్రిక్ వెహికల్. హోండా బైక్ లాగానే ఉంటుంది, పెద్ద సైజులో ఉంటుంది. డిజైన్ మాత్రం మొత్తం అట్లానే పెట్టారు. కాకపోతే ఇది వెరైటీగా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఫ్రంట్లో మనకి సేమ్ పెట్రోల్ బైక్ లాగానే పెట్టారు. పెద్ద ట్యాంక్ పెట్టారు, పెట్రోల్ ట్యాంక్ పెట్టారు. దాని సీట్ కూడా ఇద్దరు ఈజీగా అయితే కూర్చోవచ్చు. మొత్తానికైతే మొత్తం పెట్రోల్ బైక్ లాగానే ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఇలా అవుపిస్తుంది. దీనికి ఒక పెద్ద లైట్ అయితే పెట్టారు. దీని వీల్స్ కొంచెం నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నవి వీల్స్. దీని డిస్క్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే పెట్టారు. ఇది నార్మల్ స్పీడ్ అంటే గంటకి మనకి 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్ల స్పీడ్ అయితే ఇస్తుంది. ఇది అంతకంటే ఎక్కువ స్పీడ్ అయితే ఇవ్వదు. దాని స్పీడ్ లిమిట్ అది. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి దాదాపు 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల స్పీడ్ ఇస్తుంది. ఆ స్పీడ్ గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే ఇది మొత్తానికి ఈ వెహికల్ ఇట్లా ఉంటుంది. వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అయితే పెట్టారు, కానీ చూస్తానికి వెనక నుంచి వెరైటీగా అనిపిస్తుంది ఇది వెహికల్ అయితే. ఇది చాలా చాలా సంవత్సరాలు యూజ్ చేస్తున్నారు. ఇలా ఉంటుందన్నమాట ఈ వెహికల్. పెట్రోల్ ట్యాంక్ కింద మనకి బ్యాటరీ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ కింద బ్యాటరీ ఉంటుంది. వెనక నుంచి చూద్దాం ఒకసారి. వెనక నుంచి చూస్తే ఇలా ఉంటుంది. దానికి రెడ్ లైట్ పెట్టారు ఒకటి. దానికి డిజైన్ కూడా అలా ఉంటుంది మొత్తానికైతే. ఇవి చూసారు కదా ఈ వెహికల్ గురించి. మళ్ళొక మంచి వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సబ్స్క్రైబ్ చేయండి ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.